హాయ్ అండి. నిన్న నర్సరీకెళ్ళి మొక్కలు తెచ్చాం గదండీ! అవి ఏం మొక్కలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక టబ్బులో అట్లా పాత పాత కుండీలోనే మట్టి అది చూడండి ఎంత బాగా అట్లా గుల్ల గుల్లగా ఉండాలండి మట్టి. గట్టిగా అయిపోకూడదండి. అదిగోండి. హ్మ్. తమలపాకు మొక్క అండి అది. నిన్న నర్సరీ నుంచి తీసుకొచ్చాను గదండీ! ఇవాళేమో నాటుతున్నామండి. మా పిల్లల చేత నాటిస్తున్నాను. వాళ్ళకి గూడా మొక్కలంటే ఇంట్రెస్ట్ రావాలంటే ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేయాలండి. లేకపోతే అమ్మో! మట్టి, పురుగులు ఇవన్నీ అంటారు. అట్లా అనకుండా ఇప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి వాళ్ళకి గూడా పెద్దయ్యేసరికి మొక్కలన్నా, మట్టి అన్నా ఇంట్రెస్ట్ ఉంటదండి. మట్టి వాసన గూడా తెలియాలి పిల్లలకు. అది చూడండి మా పిల్లలే నాటుతున్నారు. నేను పక్క నుండి హెల్ప్ చేస్తున్నాను వాళ్ళకు. అదిగండి. అట్లా కుండీలో అది ఎక్కువ ఎండలో ఉండకూడదండి. అందుకని గోడకు దగ్గర కుండీ పెట్టి అట్లా నాటుతున్నానండి. తమలపాకు ఉంటే మంచిది కదండీ! ఎప్పుడైనా పూజకైనా, ఎవరన్నా మన ఇంటికొస్తే తాంబూలం ఇయటానికైనా బయటికెళ్ళి తేవాలంటే అంత తొందరగా వెళ్ళలేం కదండీ! ఇంట్లో ఉందనుకోండి మన చెట్టుకే మనం కోసి మనకు దేవుడి కాడ పూజకు పెట్టుకోవచ్చు. మనం ఎవరన్నా మన ఇంటికొచ్చినప్పుడు తాంబూలం ఇయటానికైనా బావుంటది. మనం ఎప్పుడైనా తాంబూలం వేసుకోవాలన్నా మన చెట్టువే ఫ్రెష్‌గా మనం కోసుకొని అప్పుడప్పుడు తాంబూలం వేసుకోవచ్చు కదండీ! అందుకని ఇంతకుముందు నాటానండి. కానీ అది ఎండలో పెట్టిందలే ఇది ఎండిపోయిందండి. ఇదిగోండి ఇంకో మొక్క తీసుకొచ్చాను గదా! అది గూడా మీకు చూపిస్తానండి నాటి. అది చూడండి మట్టి అట్లా గుల్లగా ఉండాలండి. అది కొంచెం పెద్ద టబ్‌లోనే నాటుతున్నానండి. అదిగోండి మా పిల్లలు తీస్తున్నారు. అదిగోండి. ఈ మొక్క చూడండి ఏ మొక్కో చెప్పండి మీరు? స్టార్ ఫ్రూట్ అండి అది. స్టార్ ఫ్రూట్ మొక్క తెచ్చాను. అది కూడా ఇదివరకు ఉండేదండి మా ఇంట్లో బాగా కాయలందుకు వచ్చింది. కానీ అది కొంచెం ఎండలో పెట్టి బాగా దాన్ని అది నీడ సరిపోక బాగా ఎండాకాలం అది ఎండిపోయిందండి. అందుకని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి నాటుతున్నానండి. ఇవి కూడా మా పిల్లల చేతనే నాటిస్తున్నాను. అది చూడండి స్టార్ ఫ్రూట్ అండి బాగుంటుందండి అది. కొన్ని ఇప్పుడు ఇది స్వీట్ అని ఇచ్చారండి. మరి అది కాయ వచ్చిన తర్వాత చూపిస్తాను. అది స్వీటా పులుపా అని. ఇదివరకు నాటినదేమో పులుపు ఉన్నదండి. ఇప్పుడు స్వీట్ అని ఇచ్చారు వాళ్ళు. చూడాలి కాయ వచ్చిన తర్వాత అది స్వీట్ అయింది పులుపు అయింది తెలుస్తుందండి. అది మా పిల్లల చేతనే నాటించాను. వాళ్ళకు కూడా మట్టి అనేది ఇట్లా మొక్కలు నాటాలి అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలంటే వాళ్ళ చేత కూడా నాటేయాలి. పక్కనే అదండి పచ్చిమిర్చి ఇంకో వేరే టబ్బులు వచ్చింది చూడండి. అలా ఎంత బాగా వస్తున్నాయో లేతగా ఉన్నాయి చూడండి. పచ్చిమిర్చి ఎంత బాగుండాయో. ఇవి మనం ఏం మందులు వేయమండి. ఆర్గానిక్గా మనకు వచ్చేటివి ఎంత బాగుంటాయో చూడండి. అవి చూడండి ఎంత బాగుంటాయో. ఏ మందు కొట్టమండి వాటికి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇవాళ అయితే కోయట్లేదండి చూపిస్తున్నాను. ఆ పక్కనే అండి చెర్రీస్ చెట్టు నాటానండి. చూడండి ఆ చెర్రీస్ కాయ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చిన్న బకెట్లో ఒక హాఫ్ బకెట్ మట్టి పోసి చెర్రీస్ ప్లాంట్ నాటాను. కిందనే కాదండి మన కుండీలలో కూడా పెంచుకోవచ్చు అని తెచ్చానండి. అదండి ఇదేమో లెమన్ గ్రాస్ అండి. టీలోకి గ్రీన్ టీలోకి ఎందుకు చాలా బాగుంటుంది. ఇదండి బచ్చలాకండి. బచ్చల కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. అది ఇంకా పప్పుకి కానీ పచ్చడికి కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదండి ఆకుకూరలు నేను ఎప్పుడు బయట కొనండి. మా ఇంట్లోనే నేను పండించుకుంటాను అన్ని కూరలు. వంకాయలండి అవి ఇప్పుడే వంకాయలు వస్తున్నాయి. మా కోతులు నిన్నైతే అన్ని కోతులన్నీ ఆగం చేసాయండి. వంకాయలన్నీ కోసాయి. ఓన్ని 4, 5 మిగిలినాయి చెట్టుకు. అవి పిందెలు కూడా కోచేస్తున్నాయండి. అది చూడండి అవి కూడా అన్నీ టబ్బులలోనే పెట్టేశాను చూడండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. 2 కుండీలలో వేసాను వంక చెట్టు. ఇదండి ఇది వేప చెట్టు అండి. అది కూడా పడి వచ్చిందండి. అది మొత్తం కొమ్మలన్నీ ఇడిచేసాను. పెద్దగా అయితే ఇగుర్లు వస్తున్నాయి. అదే టబ్బులోనే నల్లేరు పెట్టానండి. చూడండి అది నల్లేరు మొక్క మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నల్లేరు వీటితో పచ్చడి చేసుకుంటారండి. చాలా మంచి పోషకాలు ఉంటాయి అంట. మంచి ఆరోగ్యానికి ఎముకలకు మంచి బలం అంట అవి. అదండి ఇంకా కొంచెం పెరిగిన తర్వాత పచ్చడి చేస్తాను. పుదీనా అండి చూడండి ఎంత ఫ్రెష్గా వస్తుందో. మా పుదీనా చూడండి మేము టీలో వేస్తానండి. మామూలుగా బిర్యానీలో అలా వేస్తానండి. ఏదైనా కూరలలో కూడా వేస్తాను. మంచి స్మెల్ వచ్చిందండి. చూడండి ఫ్రెష్గా వస్తుంది చూడండి. పుదీనా కూడా నేను అసలు బయట నుంచి ఎప్పుడు తేనండి. నేను మా ఇంట్లోనే నేను పండించుకుంటానండి. చూడండి ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.